तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपराम्। వేదంబుల్ తలక్రిందుగా సదివియన్ వేయేండ్లు ఘోరాటవీ వీధిన్ పెందపమాచరించి ఏ విశ్వేశ్వరున్ చూడగారాదో తన్మహనీయ మూర్తిని కృపారాశిని నిన్ను చూచి నీ గాథల్ సాటి భవాబ్ధిదాటవలదా కాళీ ప్రసాద ప్రభు। शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गायत्री मात्रे नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। काम क्रोध मद लोभ मोह को बहा चित्त से कीजे। काम क्रोध मद लोभ मोह को बहा चित्त से कीजे। काम क्रोध मद लोभ मोह को बहा चित्त से कीजे। काम क्रोध मद लोभ मोह को बहा चित्त से कीजे। मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर। तज रंग तज ताज रंग में भीजे, ताज रंग राम नाम रस पीजे मनवा, राम नाम रस पीजे। राम
नाम रस पीजे मनवा राम नाम रस पीजे राम रस पीजे मनवा राम नाम रस पीजे राम नाम रस पीजे मनवा राम नाम रस पीजे जज कुसंग सत्संग बैठ नित सज कसंग सत्संग बैठ नित हरि चर्चा सुन लीजे हरि चर्चा सुन लीजे हरि चर्चा सुन लीजे हरि चर्चा सुन लीजे राम नाम रस पीजे मनवा राम राम रस पीजे राम नाम रस पीजे मनवा राम नाम रस पीजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे राम हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे राम हरे 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 कृष्ण हरे राम हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम
కృష్ణ హరే హరే రామచంద్ర की पवन सुत हनुमान की राधा वर कृष्ण चंद्र की सद्गुरु महाराज की కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మానవుణ్ణి ఎంతవరకు తీసుకువెళ్ళాలో అంత అతపతల అంటే ఉన్నవని కూడా గుర్తించలేరు అక్కడ. అవి ఉన్నట్టు కూడా మనలో ఉండి మనకి మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా అనేటువంటి విచక్షణ దృష్టి కూడా మానవుడికి లేకుండా అయిపోయింది. కొంతమంది మహాత్ములు ఇది కూడా చెప్పారు, కామం అంటే కోరిక, కోరిక అంటే యాపిల్ తినాలుంది అట్టుపండు ఇచ్చారు ఇక్కడ, అరే రే రే యాపిల్ ఇస్తారనుకున్నాను అట్టుపండు ఇవ్వలేదు, కోరిక, అది కూడా కోరికే. కానీ కోరిక ఉండొచ్చు, పదార్థంతో ఉండకుండా. బే ఆవిడ అంత బాగా భగవన్నామం చేసుకుంటూ లయించిపోతూ ఉంటే నాకెందుకు అటువంటి లయ దృష్టి, అటువంటి అనుభూతి నాకు కలగటం లేదు అని అది పొందడానికి ప్రయత్నం చేయడం కూడా అది ఒక కోరికే. నీకేమ్మా నువ్వు 2 గంటలు ధ్యానంలో కూర్చుంటావు, నీకేం తెలుస్తుంది? మేము 1/2 గంట కూర్చోవడానికి కూడా నా దేహం సహకరించట్లేదు. మళ్ళీ అందరితో ఊరుకుంటామా? నా దేహం సహకరించట్లేదని మనం అక్కడ ఒక అండర్లైన్ మనం చెప్పుకుంటాం, దేహం సహకరించటం లేదు అని. అది చేసిన చేతే తెలిసిపోతుంది అక్కడ. కానీ జడంగా కట్టుకుని కూర్చోమన్నాడు ఆ భగవంతుడు. కట్టు కూర్చుంటే కానీ నీకు అటువంటి స్థితి లభిస్తుందని చెప్పాడా? నువ్వు ఎప్పుడు కూడా చేయాల్సిన ధర్మాన్ని చేయకుండా నేను ముక్కు మూసుకుని కూర్చుంటానంటే కూడా బాబుజీ మహారాజు ఒప్పుకోలే. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. కొంత సమయము సాధన దృష్టిలోకి వచ్చి సాధనకి ఉపక్రమించాలి. ఆ సాధన అనేటువంటిది నీ ధర్మాన్ని నువ్వు సాధనలో అనుష్ఠానం చేసిన తర్వాత తిరిగి ఏం చేయాలి? నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించే సమయంలో దేని యందు కూడా ఇతర పరభావన అనేటువంటి పరధర్మం అనేటువంటిది నీ దృష్టి దానికి పోకుండా ఏది చూస్తున్న ఆత్మీయత దృష్టితో. ఎందుకంటే మాయ ఎట్లా మనని కబళిస్తుందో తెలియదు. అదేదో నేను మంచి మాటే మాట్లాడుతున్నాను అనుకుంటూ అక్కడ మధ్యలో మెల్లగా ఏది తామర తూడులో కనిపించకుండా ఒక సుషుమ్న నాడి ఉంటుంది చూసారు. ఎందుకంటే తూడిలా మీరు తీరుస్తారనుకోండి, కనెక్షన్ దాంట్లో కొన్ని తీగలు విడిపడవు. ఇది తామర తూడులో ఎందుకు దాంట్లో అలా అమర్చాడు భగవంతుడు. అలాగే మనలో కూడా స్వార్థపరత్వంతో కూడినటువంటి కొన్ని ముడులు ఉంటాయే, తెలియకుండా నువ్వు విరిచాను అనుకున్నా విరిగిపోదు. అక్కడ తామర తూడులో ఉన్నటువంటి దాని మాదిరిగా ఎక్కడికక్కడ జాగ్రత్త ఎక్కడ కావాలి అంటే ఈ ప్రపంచ దృష్టిలోనే మనం జాగరూకత కలిగి ఉండాలి. ప్రపంచ దృష్టిలో అందుకని ఏమన్నారు మహాత్ములకు కూడా, ఏముంది ప్రభు నీకు ఇది పెట్టుకోవాలనుంది పెట్టుకోలేకపోతున్నాను అని ఆ పదార్థ భావనకి వెళ్ళి అటు వెళ్లకుండా ఎంతోమంది మహాత్ములు ఏది దొరికితే అది నీది, అది నీది, అది నీది అని భగవంతుడికి ఎవరైతే మరలుస్తారో అది భక్తి కామమైంది. నీ సేవ నేనే చేసుకోవాలి. ప్రజలు చెప్పాడు, మనకి దాసు చెప్పారు, ఆ సేవ నేనే చేసుకోవాలి, ఎవరూ చేసుకోకూడదు. అది అక్కడ నేను మాట్లాడుతున్నాను. నువ్వు అసలు నేనుకు పోవటల్లా. అసలు నేనుకి వెళ్తే ఇగో ఆ భావన రాదు. అసలు నేనుకి వెళ్తే ఆ భావన రాదు. అప్పుడు అదేదేంటంటే కట్టుబడి, అక్కడ నీ శబ్దంలో నీ మనసుకి అక్కడ కట్టుబడి వచ్చింది. ఏమొచ్చింది? కొంచెం అహంకారం అనేటువంటి కట్టుబడి వచ్చింది. నేను పక్కన సేవ నాది తెలియకుండా అహంలో మమ ఉంటుంది, మమల్లో అహం ఉంటుంది. అలా కాకుండా మరి చేసుకువెళ్ళారు. ఈ మీరా తల్లికి వివాహం చేశారు. చేస్తే మాత్రం అక్కడ రాణివాసం చేసే సమయంలో తను చేసుకునేటువంటి దృష్టి మానిందా? ఎక్కడైనా వాక్కులు విన్నామా? అమ్మ ద్వారా, మా మీరా తల్లి ద్వారా ఏ వాక్కు ఇతరమైనటువంటి వాక్కు ఇలా
తను చేసుకునేదంతా ముందర, చేసే క్రియ అంతా ముందర నా కృష్ణ ప్రభువు చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆయన జగన్నాథుడు గనక ఆయనకి చేసుకున్న తర్వాత చేయగలిగినటువంటి ఇంటి పనులన్నీ తర్వాత ఆమె సమర్థించుకున్నారు. ఆఖరి అక్బర్ చక్రవర్తి ఇచ్చినటువంటి ఆహారం కూడా కీర్తనలకు ఆయన ఆనందం తట్టుకోలేక ఇచ్చినటువంటి రత్నాల మాల కూడా ఎవరికి ఇచ్చింది? ఆయన ఒక ఇతర సామ్రాజ్య చక్రవర్తి తనకి శత్రువు, తన సామ్రాజ్యానికి అతను ఇచ్చాడు. ఈ దృష్టి ఏమీ లేదు అక్కడ. ఏముంది? తను పంచిచ్చింది భగవన్నామాన్ని. అందుకున్నటువంటి వాళ్ళు భగవన్నామాన్ని అందుకున్నారు, భగవంతుడికి అర్పిస్తున్నట్టుగా వారు ఇచ్చారు. ఆమె కూడా తీసుకువెళ్ళి ఆహారాన్ని ఆ కృష్ణ ప్రభువుకే వేసుకుంది. అక్కడ బంధనం ఏముంది? అక్కడ తను నేను చేశాను, నేను కాబట్టి త్యాగం చేశాను అనేది కూడా లేదు అక్కడ. ఏముంది అక్కడ? ఎటు కదిలినా ప్రతి కదలికలో నువ్వు భగవంతుని యొక్క ఉనికిని గుర్తించు. మన మహాత్ములు చెప్పినది, నీ కదలికలో నేనని మేను వేసుకు చావకు, నువ్వు చచ్చిపోతావు, ఎప్పుడో పోకుండా ఉండవు. కానీ అది మీద వేసుకోకుండా చక్క భగవంతుడు ఇలా కదిలించాడు. ఇగో ఇంత ఉన్నా కూడా ఇంతలో తీసుకొచ్చాడు, ఇంకో భగవంతుడు తినిపించాడు. ఇష్టమైందైతే ఇంత కొట్టేసి, ఇష్టం లేనిదైతే ఇలా తీసుకోకు, అది నీ దోషం అవుతుంది. అక్కడ నువ్వు తీసుకునేదేదో భగవంతుడు నా చేతి తినిపిస్తున్నాడు, నీకు కావలసినంత హాయిగా ప్రసాదం తీసుకో, పదార్థ దృష్టి లేకుండా చూసుకో, ఎక్కడికక్కడ జాగ్రత్తలు. అందుకని నువ్వు భగవద్ దృష్టితో ఉండి భగవత్పరంగా, ఒక ఆత్మపరంగా, ఒక అందరిలో సమదృష్టి కలిగి ఉండేటువంటి ఏదైతే ఉన్నదో, ఏది చేసుకువెళ్తూ ఈ ప్రపంచంలో ఏదైతే ఉంటుందో అది ఈ భక్తిగామం అన్నారు. అది దాన్ని ఏమన్నారు? భక్తిగామం. ఇది భగవంతుని వైపు మరల్చుకో, భక్తిగామం. అది భక్తి వైపుకు మార్చుకో, నీకు బంధనం ఉండదు అక్కడ. అప్పుడు అటువంటి కామానికి విరోధమే ఉన్నది. ఆ చెయ్యాలి అనేటువంటిది వచ్చిన తర్వాత దానిలో పట్టుదల వచ్చింది నీకు. నేనెందుకు చెయ్యలేను, తప్పకుండా చేసి తీరాలి అని ఇంకా అనుష్ఠానాన్ని మనం పెంచుకున్నాం. ఎందుకంటే ఒకసారి వినలేదనుకోండి, మనసు విననప్పుడు దానికి శిక్షణ మనం కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే నా సాధనలో జరుగుతుంది కాబట్టి చెబుతున్నాను. శరీరం శుష్కంపజేస్తే కాదు, ఎంతవరకు దేన్ని నిరోధించాలో దాన్ని అక్కడ నిరోధం మనమే చేసుకోగలం. ఎవరు నిర్ణయించినా కూడా అక్కడ అది నువ్వు చేయలేవు. మనం పట్టుదల తీసుకుంటే మాత్రం చేయగలుగుతాం. అప్పుడు అది ఏ క్రోధంగా మారుతుంది? క్రోధం ఏ విధంగా మారుతుంది? కామ క్రోధ రజోగుణ సముద్భవ అంది కదా. మరి దేవ ఏ విధంగా మారింది? పట్టుదలగా మారింది. అక్కడ అది ఉండాలి. పట్టుదల లేకపోతే మనం అటువంటి కృషి చేయలేము సాధనలో. ఇక్కడ చెప్పారు మహాత్ములు, దాని కింద మార్చుకో. బయటకి వాక్కులు రావప్పుడు మన సాధన మనకు వెళుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న శివుణ్ణి ఎవరు దూరం చేయగలరు? ఇందులో చేసుకోవాల్సిన సద్భావనతో జరిగేటువంటి ఆ నామాలతో కడిగినటువంటి ఆ రుద్రార్చనని ఎవరు తీయలేరు. ఆఖరికి అమ్మగారులు ఇది నెలకోసారి వచ్చేటువంటి దాంట్లో కూర్చున్నా వారి మనస్సు వచ్చిన రుద్రం లోపల వెళుతూ ఉంటుంది, అభిషేకం అయిపోతుంది. ఎవరు కట్టగలరండి దాన్ని? బాహ్యంగా క్రియ జరగడానికి నిరోధించారు తప్ప అంతరంగా క్రియ జరగడానికి ఎవరు ఆపలేరు. అక్కడ అంతరంగా నువ్వు చేసుకునేటువంటి అనుభూతితో కూడినటువంటి చర్యకి ఎవరు ఆపలేరు. దానికి పాపం రాదు నీకు. నీలో ఉన్నవాడి గురించి నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉంటే నీకు మైలు అడ్డం వస్తుందా? ఏమడ్డం వస్తుంది? ఎవరు దేనికి అడ్డురాడు. అందుకు లోపల మనం చేసుకోవచ్చు. దాని ఎందుకు పట్టుదల? కామ క్రోధ లోభం ఉండాలి. లోభం దేనికి ఉండాలి? బాహ్యంగా పరిగెత్తేటువంటి వాటి కోసం ఇక్కడ లోభాన్ని చూపించాలి మనం. ఎలాగా? కొన్ని మన నిషేధం మనం చెయ్యమంతే. అక్కడ లోభత్వమే. తిన్నండి, నేనంతే ఉపవాసం. సాయంత్రం ప్రసాదం హారతి వచ్చేంత వరకు నేను ఏం తినకుండా ఉపవాసం చేసుకుంటున్నాను. కాబట్టి అక్కడ ఏంటది? పక్క వాళ్ళు కొంతమంది ఉంటుంటారు, వారు తింటే నేను కూడా తినొచ్చు కదా అని. ఇలాంటివి చాలా ఉంటాయి. ఏం తీసుకుంటున్నారు వారు తీసుకుంటే అయిన తర్వాత పళ్ళెం చక్కగా మనం కూడా తీసుకోవచ్చు. అక్కడ లోభాన్ని మనం అబ్బే ఆ పప్పులేం ఉడకో, అక్కడ లోభాన్ని కొంచెం మనం ఇది ఏ విధంగా మారుతుంది? నీ సాధన వైపుకి నీకు సహకరిస్తున్నాయి అవి. లోభం, కామ క్రోధ లోభం, మోహం కలిగి ఉండాలి.
మోహనుడి మీద మోహం ఉంటే అది మోహం కాదు కదా. మోహనాకారుని యందు ఏది స్వామివారు అంటుండేవారు ఏమని, మోహనాకారుండవు, మూడు లోకంబులేలెడి మోహనాకారుండవు, గుర్రముల తోలు పని కొప్పుకొంటి అవురా, నీ పనికి ఏమని పొగడుదును అని వస్తుంది స్వామివారు అంటూ. చూసారా, ఇందాక మా సోదరు అన్నట్టుగా మరుపు వస్తుంది. ఏది ఎక్కడ గుర్రముల తోలి కప్పుకున్నాడు ఆయన ఎవరు, మోహనాకారుడు. అందరి మోహాల్ని మోహన్న, అక్కడ ఏది మోహాన్ని నశింపజేసేటువంటి వాడు మోహనాకారుడు. అందుకని మన మోహం ఇప్పుడు పరమాత్మ వైపే మోహం మగ్గిందండి. ఇప్పుడు మీరా తల్లి అక్కడ గృహస్థ జీవితానికి వెళ్ళింది, కానీ ఎక్కడ ఎవరి మీద మోహం పెట్టుకుంది, అసలు అందరి పతైన జగత్పతైన ఆపతి అనుకుంది. అక్కడ ఎవరు దోషం పట్టలేదే, ఇంతవరకు దోషం పట్టిన వాళ్ళు ఎవరు లేరు, ముందు పట్టబోరు. మనం అంతే, సాధనలో మనకి ఇది ఎగబ్రాకాలు కానీ దిగజారకూడదు. కామ క్రోధ లోభ మోహం మదము దేని అందు ఉండాలి, ఆ దృష్టితోనే ఉండాలి. ఆ ఏది భగవద్దృష్టితో ఉండి నీ ఒంటిని నువ్వు మర్చిపోవాలి, నీ శరీరాన్ని దాని కింద ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడు ఏమవుతుంది, అక్కడంటే దానికి అదే కదా, ఏనుగును పోల్చుకు చూసుకున్నాం మనం. నీ శరీరం నీకు మరి మొండండి బాబు, శరీరం అక్కడ సహకరించలేదు అంటారు, కానీ ఆవిడ శరీరం సహకరించకపోయినా కళ్ళు కనిపించకపోయినా ఇంకా ఏమైనా అయినా సరే నువ్వు రారవని ఆవిడ అనుకున్నది చేసి తీరాల్సిందే. అంటే దాని పట్టుదల, దాన్ని ఏమంటారండి, ఆ ఒంటిని గుర్తుపెట్టుకుంటున్నారా, ఒళ్ళు మర్చిపోతున్నారా? లోభ మోహ మదం మాత్సర్యం అంటే ఏంటి, బయటగా చూస్తే ఇంకొకరు పచ్చగా ఉంటే దాన్ని ఓరవలేకపోవటం. ఇక్కడ ఏముండాలి, అందరూ అన్ని సేవలు చేసుకుంటున్నారే, అందరూ చక్కగా అన్ని పాడుకుంటున్నారే, నేనెప్పుడు అందరికంటే ఇంకా సాధనలో మరి ముందుకు వెళ్ళక ఎక్కడ ఉంటారండి? సాధనలో ప్రయత్నం చేస్తే అందరికన్నా ముందుండగా ఎక్కడ ఉంటారు? ఇలా కూడా చేస్తే అది భగవత్పరంగా మారుతుంది. అది నువ్వన్నా అనుకోకపోయినా సమాధి షట్క సంపత్తిగా మారిపోతుంది. ఇక పదాలు మార్పక్కర్లే. అవే ఆ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు. ఇక్కడ శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానముగా అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము. ఒక్కళ్ళు ఉమ్మి వేసినా కూడా దానిని చక్కగా దానిని ఎట్లాగా, ఎందుకంటే పరీక్ష అంతే. అంతేగాని నా స్టేటస్ ఇది, నాకు అట్లా చేస్తారా ఇలా చేస్తారంటే ఎవరండి చేసేది? ప్రపంచంలో నీకంటే భిన్నంగా ఇంకోటి ఉంటే కదా. నద్వితీయోస్తి కశ్చిత్ నారాయణ దేవ. అప్పుడు ఎవరిని ఏమనగలుగుతాం అసలు? నిర్ణయం ఇట్లా ఉన్నది, బాబుజీ ఇది కూడా నాకు మంచి కోసం చేస్తున్నారు అంతే. ఎవరు చెడగొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. భావన ఇక్కడ కలగాలి తప్ప ఎదుట మాటలు వింటూ ఉంటే ఇంకా అదే. అందుకని చెప్పుడు మాటలు అన్నారు. అందుకే ఎవరైనా పక్క వాళ్ళని పెట్టుకుంటే అవి చెప్పుడు మాటల కింద అయిపోతాయి. అందుకని అమ్మ అట్లాంటిది ఏది జగన్మాత స్వామి గురుదేవులు అటువంటి జగన్మాత రూపంలో మనకి ప్రత్యక్షంగా మనకి ఇటువంటి ఏది కామక్రోధాది గుణాలని మనకి అడ్డు రాకుండా, దానివల్ల బంధింపబడకుండా మనకి ఇటువంటి సద్బుద్ధిని కలిగే చేస్తూ మనని ఇంకా లోతుకు తీసుకువెళుతూ అమ్మవారి వాళ్ళ షట్చక్రోపరి సంస్థిత. ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? షట్చక్రాలకి ఉపరి భాగానికి వెళ్ళింది. ఇప్పుడు మన గురుదేవులు ఎక్కడ ప్రకాశిస్తే బాగుంటుంది? హృదయ బాబు. గుండె ఆడాలి, అనాహత చక్రం అది. అది గుండె ఆడాలి, ప్రాణం ఉందా లేదా అని గుర్తింపు గుండెతోనే వస్తుంది. కానీ ఆ గుండె ఆడుతూ ఉంటే పడుంటే సరిపోతుందా? బ్రెయిన్ చచ్చిపోతే సరిపోతుందా? బ్రెయిన్ ఉండక్కర్లేదు అక్కడ. మరి గుండెల్లో ఏ హృదయ బాబు అయితే ప్రకాశిస్తున్నాడో ఆ హృదయ బాబు నీ యొక్క ప్రజ్ఞని, నీ యొక్క తెలివిని ప్రకాశింపజేయడం కోసం ఎక్కడ ప్రకాశిస్తున్నారు? షట్చక్రోపరి అంటే సహస్రారంలో ప్రకాశిస్తున్నారు. ఎట్లా? ఏవి షట్చక్రాలు? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం. మూలాధారం అంటే ఏంటి?
ఎవరి దృష్టి అయితే సృష్టిలో ఈ మానవుని దృష్టి ఎంతసేపు నీచంగా విషయాదులు మాత్రమే, విషయాదుల దృష్టితోనే, అంటే విషయ దృష్టితోనే ఎవరెవరైతే మసులుతూ ఉంటారో వారికి ఉన్నటువంటి ఈ సుషుమ్నా నాడి ఏది ఈ వెన్నెముకకున్నటువంటి ఒక సర్పం మాదిరిలో ఉంటుంది. ఆ సర్పం మాదిరిలో ఉండేటువంటి నాడి అధోముఖానికి ఉంటుందట. అధోముఖానికి ఉండేసరికి విషయం జనిస్తూ ఉంటుంది, అక్కడ విషయము ఊరుతూ ఉంటుంది, అక్కడ విషయం జనిస్తూ ఉంటుంది. అందుకని ఏదది అక్కడ కామం. అందుకని మహాత్ములను ఆశ్రయించినప్పుడు యోగాభ్యాసానికి వస్తే అక్కడేమవుతోంది, అక్కడ అమ్మ ఆ చక్రంలో నేనే ఉన్నాను, మూలాధారంలో ప్రకాశించేది కూడా విఘ్నేశ్వర రూపంలో నేనే అక్కడ ప్రకాశిస్తున్నాను. అందుకని మూలాధార చక్ర సంస్థితాయ నమః. అందుకని దృష్టి అక్కడ భగవంతుడే అనేటువంటి దృష్టి ఎప్పుడైతే నీకు మొదలవుతోందో మెల్లమెల్లగా నీ యొక్క జీవితంలో నీ యొక్క దృష్టి మారుతుంది. అధోముఖంగా ఉండేటువంటి దృష్టి ఊర్ధ్వముఖానికి గమనం చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మూలాధార చక్రం ఎక్కడుంది, నీకు అడుగు భాగంలో కూర్చునే ఆసన భాగంలో ఉంటుంది మూలాధార స్థానం. దాని నుంచి ఒక మెట్టు పైకి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ అధిష్టానం అవుతుంది. అక్కడ నువ్వు ఎప్పుడైతే నిటారుగా కూర్చొని ధ్యానానికి యోగాభ్యాసానికి ఒక సక్రియ ఒక ఉపాసనా మార్గానికి ఎప్పుడైతే మనం కూర్చోగలుగుతామో వృద్ధాప్యంలో ఒక్కలా అప్పుడు వాళ్ళ దృష్టి మారితే చాలు, ఇక శరీరంతో పని ఉండదు. కానీ శరీర సౌష్ఠవం ఉన్నటువంటి వాళ్ళకి శరీరంలోనే కొన్ని మార్పులు మనం ఇలా కూర్చుంటే ఉండేటువంటి ఆ అథారిటీ, ఆ వీరత్వము, ఆ సౌరత్వము, ఆ ధీరత్వము ఇలా ఉంటే వస్తుందండి, వస్తుంది. ఇలా ఉంటే వస్తుంది. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్ర మాత్రమే కాదు, నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నా కూడా ఇంకోటి వస్తుంది. ఎప్పుడైపోతుందిరా నాయన, ఉపన్యాసం అయిపోతే క్యాంటీన్లో పూరి కూర చేశారో లేదో, అయినా ఇంటికి వెళ్ళేసరికి మేము చుట్టాలం కదా అనుకునే వాళ్ళు చుట్టాలు, ఇంటి వాళ్ళు అనుకునే వాళ్ళు ఇంటి వాళ్ళు. ఇవాళ ఏం చేస్తే బాగుంటుందో, ఇంట్లో ఉప్మా చేసుకు తింటే బాగుంటుందా, లేకపోతే ఫ్రిడ్జ్లో ఇంకా ఏమైనా నిన్నటివి మొన్నటివి ఏమన్నా ఉన్నాయో తినడానికి. ఇదే దృష్టి. ఆకలిని జయించలేము అప్పుడు, ఇదే దృష్టి. అందుకని ఇలా ఉందనుకోండి, ముందర అసలు ఎక్కడ ఎవరి సమ్ముఖంలో కూర్చున్నామో ముందరది అది దృష్టిలో ఉంటుంది. ఎవరి సమ్ముఖంలో కూర్చున్నాం, ఎందుకంటే గుడిలోకి వెళ్ళి కూడా కూర్చోవచ్చు, గుడిలో దేవుడి ముందు కూర్చోవచ్చు, కానీ నీకు ఆ దైవ దృష్టి కలిగి ఉండాలి. కానీ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ గురుస్థానం దగ్గర కూర్చున్నప్పుడు అడగటానికి అక్కడ ఎవరున్నారు? గురుదేవులు ఉన్నారు. నువ్వు అలా బద్దకించావో, అలా చిన్న చూపు చూపించావో, నీ జీవితంలో ఏంటో చూస్తావు మళ్ళా. ఎందుకని మన కోసం ఎంత సమయాన్ని గురుదేవులు మనకి వారి జీవిత పర్యంతం, అవతార పర్యంతము మనకి త్యాగం చేసుకున్నారండి. వారికి బ్రహ్మరథం పట్టే వాళ్ళు ఉన్నారే, ఎంతమంది దేవతలు వారి యొక్క దర్శన స్పర్శ సంభాషణాదులకు మరి కృష్ణ చక్రవర్తి కోసం ఎంతమంది ఎదురు చూశారండి. కృష్ణ చక్రవర్తి కోసం, గోపాల చక్రవర్తి గురించి దేవతలు అయ్యో అయ్యో మనకి ఆ జన్మ రాకుండా పోతుంది, అయ్యో కృష్ణయ్య అవతరించినప్పుడు మనం ఆ భూమి మీదకి వెళ్ళి ఆయనతో ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ వేణునాదంలో హాయిగా మునిగిపోవడానికి, వారందరితో పాటు కలిసిమెలిసి తిరగడానికి మనకి జన్మ లేకుండా పోయింది. ఈ విధవ అమృతం ఎందుకు తాగామా? అమృతాన్ని కూడా దూషించుకున్నారు. ఎందుకు అమృతం తాగినట్టు? అయ్యో ఆ ఆనందం లేకుండా పోతుంది మనందరికీ. అక్కడికి వెళ్ళి అందరితో కలిసిమెలిసి చెట్టాపట్టాలు ఆడుతూ మరి కృష్ణయ్య తీసుకుంటూ ఉంటే పదార్థాన్ని, మరి ఆ స్వామి చుట్టూ అందరూ కూర్చుంటూ ఉంటే, ఒరే నీ మొహం, నీకు తినటం కూడా సరిగ్గా రాదు, తీసుకో అని హెచ్చరిక చేస్తుంటే గురుదేవులు వాడేం తింటాడులే, వాడి బ్రతుకు అది చాలు. ఇవన్నీ మనం వినే ఉన్నాం, గుర్తెచ్చుకోండి. వాడేం తింటాడే, వాడు చాలే, అది చాలు బ్రతుక్కి. నువ్వా? ఈ సంగతి నాకు తెలీదు కానీ అని తినిపిస్తుంటే, ఏంటండి తిన్నది? ఏంటండి ఇందులో రక్తమాంసాలుగా మారింది?
ఇందులో మనకి ఇంత బలాన్ని, ఆత్మబలాన్ని ఇచ్చినటువంటిది ఏదండి? కృష్ణయ్య చేతిలో మరి పెట్టుకొని, ఏది ఆవకాయ ముక్కల్ని వేళ్ల సందుల్లో పెట్టుకునేవాడట. వేళ్ల సందుల్లో పెట్టుకుని ఆయన స్వామివారు యశోదమ్మ ఇచ్చినటువంటి ఆ పెరుగన్న ముందు పెట్టుకొని బద్దలన్నీ ఏళ్లలో గుచ్చుకొని, తినరా తినరా అంటే, కృష్ణబావ మా అమ్మే అలాంటి మేగడ పెట్టలేదు, తిను తిను నీకోసమైతే వచ్చింది అంటుంటే అందులో కలబడి, అందరూ అక్కడ కృష్ణుడు ఒక మహారాజు పుత్రుడు, నందకుమారుడు, మరి స్వతంత్రించకూడదు అక్కడ లేదు. ఎందుకని? దేవుడు కాబట్టి. దేవుడు గనక అందరూ అట్లాగా చనువు చేసి మీదకి వచ్చి ఇంకా మీదెక్కించుకోవాలని ఇంకా మీదకి ఎగబాగేస్తూ ఉంటే, తినండి ఈ అమ్మ వాళ్ళు పాపం తినండి, ఎన్నాళ్ళు అయిందో ఏంటో, మీ అమ్మ వాళ్ళు పెట్టరు కదూ, ఆ ముద్ర తీసుకెళ్ళిపోతారే పాలు మజ్జిగ అన్నీ అమ్ముకోవడానికి, తినండి అని ఇస్తూ ఉంటే, బాబా కిత్న బావా ఆవకాయ ముక్కను ఒక నోటుతో అందుకుంటే వాడికి అందిస్తూ వీడికి అందిస్తూ ఉండేటువంటి ఆ విషయాన్ని మనం ఈ యుగంలో కూడా చూసాం. స్వామివారికి భోగిపళ్ళు పోస్తూ ఉంటే, భోగిపళ్ళు పోంచుకుంటున్నటువంటి సింహాసనం ఒక చోట వేస్తే అందరూ పోసి చుట్టులాగి వీపుల మీద గీసేసి ఆ పడేటువంటి ఆ పళ్ళు తీసుకోవడం కోసం గిచ్చేస్తూ ఉంటే ఏమీ లేదు, ఆనందమే ఆనందం స్వామివారికి. ఆ సింహాసనం ఒక మూలకి వెళ్ళిపోతూ ఉండేది, వేసిన చోట ఉండేది కాదు. అది డిసిప్లిన్ లేదన్నామా, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి చనువు అన్నామా, లేకపోతే ఆయన యొక్క అనుగ్రహం అన్నామా? మరి ఇంతమంది భక్తుల్లో ఉన్నటువంటి ఆనందానికి రూపం ఏంటి? దేవుడు కాబట్టి అటువంటి అనుభూతి కలిగి, దేవుడు కాబట్టి అలా చేసుకో. మానవ మాతృడికి చల్ల సముద్ర స్నానాలకి తీసుకెళ్తూ ఉండేవారు, అదొక సరదా. ఏమన్నా కెరటం వస్తుందా, ఎగరండి, వంగండి నేర్పించేవారు అందరికీ. పెద్దవాళ్ళు లేకుండా ఎవరు సముద్ర స్నానాలకు వెళ్ళకండి, ఇప్పుడు వెళ్ళకూడదు, ఇప్పుడు కాలం కాదు, అప్పుడు కాబట్టి చెప్తున్నా. అంటే ఎగరండి లేకపోతే వంగండి అని అందరికీ నేర్పిస్తుండేవారు. ఈ లోపల ఒక్కసారి కెరటం వచ్చి మీద పడేసరికి, అందరం బాబుజీ మీద పడేసరికి ఎవరు ఎక్కడ పట్టుకుంటున్నారో స్వామిని ఉండేది కాదు. బయటకు వచ్చేసరికి అన్ని గీట్లే. ఎప్పుడు స్వామివారు ఇన్ని గీట్లున్నాయా? ఓ దండలు వేస్తే పురుగులు కుట్టేసి దద్దుళ్ళు వచ్చేస్తుండేవి. అయ్యో పురుగులు కుట్టాయా అనేవారే తప్ప, ఇప్పటికీ మనం స్వామిని అలా నంచుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ మనం మన జీవితాల్లో అవ్యక్తంగా ఉండి మనకి ఎన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనం అలా పీక్కుతుంటున్నామే తప్ప, మన ఆరాధన ఒక ఆరాధన. చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులు ఏమనుకుంటారండి? చెప్పిన మాట చెప్పినట్టుగా వినకపోతే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఇలాంటి పుత్రుడు ఎందుకు జనించాడా అని మానవుల్లోనే అనేక శబ్దాలు వినిపిస్తున్నాయి. మనని మరి వారు తీసుకున్నారు. సృష్టించినటువంటి సృష్టిలో మన దృష్టం గుల్ది మనకైనా జగత్పిత జగన్మాత అని అంటుండేవారు స్వామి. మన ఇప్పటికి కూడా మన మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మనం వేసే అడుగు స్వామి చెప్పినట్టుగా ఇస్తున్నామా? భావన స్వామి చెప్పినట్టుగా మనం సద్భావనలో ఉన్నామా? ఇతరుల యందు ఎటువంటి భావన కలుగుతుంది? మనం ఇంకా సాకారంలో ఎంతవరకు దొరికితే అంతవరకే వెళ్దాం. నిరాకారమే నా స్వభావమై ఉంది. ఎంతవరకు ఎగబ్రాగుతున్నాం మనం? ఎంతవరకు ఎగబ్రాగలుగుతాం? ఎటువంటి అండి మహాత్ములు, సమర్థులైనటువంటి గురువులు అంటే. అందుకని ఇప్పటికి కూడా ఏమల్లా స్వామివారు ఏమల్లా, ఇప్పుడు కూడా పోయిందేం లేదు. ఇప్పుడైనా నువ్వు సత్య మార్గంలో నడవడానికి డిసిషన్ తీసుకో, నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? నీకు నీచ దృష్టికి ఉండేటువంటి దృష్టి మెల్లగా ఊర్ధ్వముఖానికి ప్రయాణం చేస్తుంది. చేసినప్పుడు ఎక్కడికి వస్తావు? ఒక చక్రం దగ్గర నుంచి ఎప్పుడైతే బయలుదేరిందో దాన్ని గుర్తించినటువంటి మనకి ఇప్పుడు మనందరిలో శ్రద్ధ ఎలా వస్తుంది? ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నామా? ఏం కొంచెం కూడా ఎదగలేదా? ఆలోచించండి.
పాదము పట్టునాడే అని మా గురు సోదరులకు ఆయన పాడుతుండేవారు. పాదం పట్టినప్పటికీ ఆ పాదం మనకి అంది, ఆ పదములు మనకి అందుతున్నప్పుడు మనం ఇంకా అందులోనే ఉన్నామా, లేకపోతే మనలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? నీ గురించి నువ్వు ఆలోచించగలరా? ఈ జీవితంలో ఏమైపోతామో. కాబట్టి సత్య మార్గం గురించి ఎంత సాధన జరుగుతోంది మనలో. అప్పుడు ఏమవుతోంది? మూలాధారం కదిలింది, మూలాధారం కదిలి ఏమైంది? మూలాధారం నుంచి కొంచెం స్వాధిష్టానం అనేటువంటి చక్రానికి మనస్సు ఊర్ధ్వముఖానికి బయలుదేరింది. స్వాధిష్టానం దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది? మణిపూరకం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? నీలోంచి ప్రణవం అనేటువంటిది నాభిస్థానంలో ఉండే మణిపూరం నుంచి నువ్వు నీ ప్రణవాన్ని నువ్వు ఈ నాభిస్థానం నుంచి పూరిస్తున్నావా లేదా? బయటికి మనం గుర్తుగా మనం బయటకు అనుకుంటున్నామే తప్ప లోపల ప్రణవాన్ని పూరించినప్పుడు మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎంత ఆరుఢంగా లోపలికి వెళ్తున్నాయో ఒకసారి చూడండి. ఇడా పింగళ అనేటువంటి నాడులతో మనం తీసుకున్నటువంటి ఏది ఉచ్ఛ్వాస నిశ్వాసలు. రేచకము పూరకం. ఏది? రేచకం అంటే గాలిని వదిలిపెడుతున్నాం, పూరకం అంటే తిరిగి శ్వాస తీసుకుంటున్నాం. తీసుకునేటప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానానికి కూర్చుంటున్నామో ఎటువంటి భావన తీసుకుంటున్నావు నువ్వు? ఎటువంటి పూర్ణమైనటువంటి విశ్వాసం నీలో ఉన్నది? అది ఎవరి మనసు వాళ్ళకే తెలుస్తుంది. చూడండి, కాదు మనకు తెలవాలి, గురుదేవులకు తెలియాలి, అంతే. ఇంకెవరికి తెలియదు, మధ్యలో తెలుసు. ఏంటంటే మనలో ఉన్నదంతా ఇల్లంతా ఖాళీ. ఏది? రేచకం. తర్వాత తీసుకునేటువంటిది పూరకం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తున్నాము? కుంభకంలో రేచిక పూరక కుంభకాలు జరుగుతున్నాయి. కుంభకాలు జరిగేసరికి వెంటనే అక్కడ నాభిస్థానం నుంచి బయలుదేరిన ప్రణవోచ్చారణ, అక్కడ ప్రణవ శబ్దము ఏమవుతోంది? ఒళ్ళంతా ప్రణవ స్వరూపం కాక, ప్రణవనాదం కాక ఇంకేమున్నది? అంతర్బహిష్ట నారాయణ అన్నాడు కదా నిన్న. లేదా అంతః నారాయణ బహిన అన్నాడా? లేదు. లోపల ఏ నారాయణుడు ఉన్నాడో బయట కూడా అదే నారాయణుడు ఉన్నాడు. నేను అనే పరమాత్మని లోపల నువ్వు ఏది? అహమే వాహం మాం జోహమి స్వాహ. నిన్ను నీవు ఎలా వేల్చుకుంటున్నావో లోపలికి, నీ బయటకు కూడా అదే దృష్టి వస్తున్నప్పుడు. కాబట్టి పూరకం వచ్చింది. అప్పుడు ఇక్కడి నుంచి ఏమవుతుంది? అనాహతం. ఇది మణిపూరమైంది. ఎందుకంటే ఈ మణి పూరింపబడి ఉంది, అక్కడ పూర్ణమై ఉన్నది. భోజనంతో కాదండి. పొట్టొచ్చేసరికి పొట్ట పట్టుకున్నానని భోజనం అనుకుంటారేమో. భోజనం కాదు అసలు. ఆ భోజనము, ఆ ఆరలు, ఆ భోజనం తర్వాత తయారయ్యేది అవన్నీ వేరు మార్గాలు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అది బయట ప్రపంచంలో మనుగడ కోసం. కానీ ఆ బయట మనుగడని కూడా ఇది లేకపోతే ఆ మనుగడే లేదు. కాబట్టి దానికి అంతరాంతరాల్లో జరిగేటువంటి ఏది? సాధనలో మార్గం ఇది మణిపూరమైంది. అప్పుడు ఇంకా హాయిగా ఆ ఓంకారంతో చూడండి. ఆ మామూలు చూడండి, హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకే ఒక బంతి ఇస్తారు, ఒక బంతిది పూరించడానికి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ఊపిరితిత్తులు అవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి. అందుకని వాళ్ళకేమో నొప్పిగా ఉంటుంది. వాళ్ళు గాలి తీసుకుని వదలటానికి కష్టపడుతుంటారు. పడుతూ ఉంటే ఒక బాల్ ఉన్నది ఇచ్చి దాన్ని, ఆ బాల్ ఇక్కడ వరకు ఎగరాలి, మీరు తీసుకునే గాలితో ఇక్కడ వరకు ఎగరాలి అంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? అంటుంటారు అన్నమాట. అప్పుడు ఆ బాల్ ఆ అంకె దాకా రావాలి కదా. అందుకని వీడు తీసుకున్న కొలిది ఆ బాల్ పైకి వస్తూ ఉంటుంది. మనం కూడా ఇక్కడ ఈ అంత ఏది నీచ దృష్టిలో ఉన్న మనస్సుని ఊర్ధ్వముఖం కావడం కోసం మన పట్టుదలని ఏది? హృదయభావన అందుకోవాలి కదా. అక్కడ మన దేవస్థానం, నిజస్థానం, స్వస్థానం ఎక్కడుంది? అక్కడ హృదయ అనాహత చక్రాల్లో ప్రకాశిస్తుంది. అందుని ఎప్పుడైతే పట్టుదలతో ప్రభు ఆరాధన, జగన్మాత యొక్క ఆరాధన, అక్కడ అమ్మ చక్కగా కూర్చునింది హాయిగా అక్కడ. అంతేని గుండె ఆడితే పోదు, గుండె ఆడుగాక, కానీ నీ బ్రెయిన్ సరిగ్గా ఉండాలి. కాబట్టి దానిలో భాగం. కాబట్టి అనాహతం అనేటువంటి దగ్గరికి వచ్చేసరికి అక్కడికి ఏమవుతుంది? అక్కడ హాయిగా అక్కడ సాధన ఒక లైన్లో పడిపోయినట్టే.
అక్కడ దాకా వచ్చింది అంటే లైన్లో పడిపోయినట్టు. పడిపోయిన తర్వాత ఇంకో మాయావరణం ఉంది, ఇంకా ఊర్ధ్వానికి వచ్చిన తర్వాత మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము అంటే 4. అంటే ఏమైంది? 4టిని దాటావు, మనసు బుద్ధి చిత్తాహంకారాలని దాటి వచ్చేసావు కదా. స్వామి అంటున్నారు కదా, వచ్చావు, అనాహతం వచ్చావు. వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎక్కడికి వస్తుందంటే విశుద్ధాన్ని అందుకోవాలి. విశుద్ధాన్ని అందుకునేటప్పుడు ఏంటి కావాలి? ఆయా చక్రాల్లో నువ్వేమైనా బయట నగలు పెట్టుకుంటే అందుకుంటావా? మెడ దగ్గర నెక్లెస్ పెట్టుకుంటా అందుకున్నావు అనుకుంటున్నారా? డైమండ్ నెక్లెస్ కాదు, ఇంకా దానమ్మా ఇంకేమైనా కూడా దానికన్నా పెద్ద వచ్చినా కూడా బయట నగలు అవేం చేయలేవు. లోపల ఇటువంటి మనులు ఉన్నాయి మనకి. ఇటువంటి మనుల్ని మనం గుర్తించాలి. అందుకని ఇంకా ఊర్ధ్వముఖానికి బయలుదేరి మన యొక్క సాధన చక్కగా హాయిగా ప్రభువుని యొక్క సహస్రాలలో ప్రకాశించే ప్రభు యొక్క లీలా చైతన్యాన్ని మనం అందుకోవాలి. ఇప్పుడు సాకారంలో ఉన్నటువంటి పరమాత్మని మనం గుర్తించాలి. సాకారంలో ఉన్న పరమాత్మను గుర్తించాలంటే నీ బ్రెయిను ఏది దాని ఆట సాగాలి. దాని ఆట సాగాలి కదా. లేకపోతే దానికి కామం ఏంటో, క్రోధం ఏంటో, రాగం ఏంటో, ద్వేషం ఏంటో, మరి సమమేంటో, ఉపరత ఏంటో, తిదీక్ష అంటే ఏంటో దానికి తెలియరావాలంటే బ్రెయిన్ పనిచేయాలి కదండి. అందుకని సహస్రారంలో ఉన్నటువంటి గురుమూర్తిని గుర్తిస్తూ నీ హృదయంలో ఉన్నటువంటి బాబుకి అర్చన జరగాలి. అక్కడ కుదిరితే కానీ ఇక్కడ స్థిరం రాదు, అక్కడ కుదురపడితే కానీ ఇక్కడ స్థిరత్వం రాదు. అప్పుడు విశుద్ధానికి వెళుతుంది హాయిగా. విశుద్ధానికి వెళితే అప్పుడు అక్కడి నుంచి ఏమవుతుంది? నెమ్మదిగా స్వామి అనుగ్రహంతో, గురుదేవుల అనుగ్రహంతో అక్కడి నుంచి ఇంకా ముందుకు ఎగబ్రాగితే ఆజ్ఞ దగ్గరికి వస్తాం. అది ఇక్కడ ఇక్కడ ఆజ్ఞ దగ్గరికి వస్తాం కదా. అక్కడ వీటన్నిటికీ కూడా అసలు చెప్పుకోవాలంటే అది ఒక్కరోజు 2 రోజులతో అయిపోయేది కాదు. చాలా తిరుగుబడిగా దాని గురించి ఇంకా వివరణ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఆజ్ఞ వరకు వచ్చావు. ఆజ్ఞ వరకు వచ్చేసరికి మన ఆ భాగాన్ని ఏమన్నారండి? ఆజ్ఞ ఉన్న భాగాన్ని ఏమన్నారు? పాల భాగము అన్నారు. లేదు, పాల భాగము అన్నారు. ఇక్కడ ఈ స్థలాన్ని ఏమన్నారు? ఈ స్థలాన్నంతని ఏమన్నారు? ఆ పాల భాగంలో ఇక్కడ ఏమి ప్రకాశిస్తోంది? ఆజ్ఞ అనేటువంటి చక్రం ప్రకాశిస్తుంది. భూమధ్యస్థానమే, కానీ అది నువ్వు బయట ఉన్నటువంటి దృష్టిని అక్కడ నీ భావనతో నిలబెట్టడం కోసం భూమధ్యస్థానం. కానీ ఇక్కడ నీ యొక్క ఏది మనసు ప్రయాణం చేస్తూ పైకి వచ్చేసరికి ఏమవుతోంది? పాల సముద్రంలో శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడ హాయిగా పరుండున్నాడు. అక్కడ దేని మీద పరుండున్నాడు? ఆదిశేషువు మీద పరుండున్నాడు. ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ సుషుమ్నా నాడి నువ్వు నిటారుగా కూర్చుంటే ఈ మనకి వెనకాల ఉన్నటువంటి ఈ వెన్నెముక ద్వారా నేను చెప్పునున్నా మనందరికీ కూడా చెప్పుకుని ఉన్నాయని అంతర్ముఖంగా ఉన్నటువంటిది విషయ స్వరూపమైనటువంటిది విషయ దృష్టితో ఉన్నంతసేపు అధోముఖంగా ఉంటుంది. భగవద్దృష్టి కలిగి ఉన్నతమైనటువంటి దృష్టి ఉచ్చ దృష్టి కలిగినప్పుడు మెల్లమెల్లగా నీ సాధన ఏది ఇమిడీకృతమై ఊర్ధ్వలోకానికి వెళుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతోంది? పాల సముద్రంలో ఏది శయనించి ఉన్నటువంటి ఆ శేషపాన్పుపై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం అవుతుంది మనకి. మనం అందుకనే ఎక్కడ దృష్టిని హృదయ స్థానంలో పెట్టుకున్నావా, భూమధ్య స్థానంలో పెట్టుకున్నావా అంటే దృష్టిని ఇలా పెడతారు. కొంతమంది తలనొప్పి వస్తుంది, కళ్ళు 2 ఇలా మెల్లకని పెట్టమని కాదు, కొంతమంది చూడమన్నారు కదండి, అలా పెడితే కళ్ళు నొప్పులు తలనొప్పులు వస్తాయి. నీ భావన అక్కడ పెట్టుకో. అక్కడ విశాల పాల భాగంలో, అక్కడ విశాలమైనటువంటి పాల సముద్రంలో స్వామి హాయిగా విహరిస్తున్నారు. విహరించేటువంటి ఆ పరంధాముని యొక్క ఏది భగవానుడు అక్కడ. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మనకి కొన్ని శక్తులు వస్తాయి. కొన్ని శక్తులు మన్ని ఇది మాయ చేస్తూ ఉంటాయి. ఆ పరంధాముని దృష్టిలో ఉన్నటువంటి వారికి ఆ మాయలు ఏం చేయవు. అప్పుడు అక్కడ ఏది పాల సముద్రంలో వెంటనే శేషపాన్పు శ్రీమన్నారాయణమూర్తి కాదు కాదు పాల సముద్రంలో ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? మదనం జరిగింది కదా.
ఉన్న స్థానం అదే. కానీ ఆ స్థానం రావడానికి కారణం ఇంకా అక్కడ ఏమున్నది? నీ యొక్క మనస్సు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏం తీసుకుంటుంది? అక్కడ సముద్ర మథనం తీసుకుంటుంది. సముద్రంలో, పాల సముద్రంలో ఏంటిది? మందర పర్వతాన్ని ఏది ఆ వాసుకి కవ్వంగా చేసి, వాసుకుని తాడుగా చేసి అటు రాక్షసులు ఇటు దేవతలు కలిసి మదించారు కదా. మదించినప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ దృష్టి వచ్చేసరికి ఇటు అసుర గుణములు ఇటు దైవిక గుణములు రెండు కలిపి అక్కడ ఏం చేస్తున్నాయి? మదిస్తున్నాయి. ఆ మందర పర్వతాన్ని మదిస్తుంటే అది పైకి లేవలేకపోతుంది. లేవడం కష్టం. అక్కడి నుంచి పైకి లేవలేకపోతే మునిగిపోతూ ఉంటే అక్కడ భయపడి అప్పుడు సహాయం అర్థించారు. ఎవరిని? ఇందా చెప్పా. ఎవరది? శ్రీమన్నారాయణ వైకుంఠంలో ఉంటాడు. ఇప్పుడు మనకి కనిపించే ఎవరు? గురునారాయణుణ్ణి అక్కడ. ఎందుకంటే మధ్య మధ్యలో మీరు గుర్తించాలి, గురునారాయణ ఇస్తేనే మనకి ఇక్కడ ఇంత అవకాశం కుదిరింది మనకి. లేకపోతే మనం కూడా 3 సార్లు తినడం, 6 సార్లు వెళ్ళడం, నిద్రపోవడం, విషయాలు అనుభవించడం. ఎందుకు పుట్టావురా? చావడానికి పుట్టాను. దీవిడ ఎత్తుకెళ్తారు. మళ్ళీ ఈ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. ఎవరు అనుగ్రహించేది? మనం ఇక్కడ ఇంతటి పవిత్రమైనటువంటి స్థలంలో, పవిత్రమైన వాతావరణంలో, పవిత్రమైనటువంటి భావనతో, సద్భావనతో, పవిత్రమైనటువంటి అనుభూతిని మనకి కలిగిస్తున్నారంటే ఎవరు? సాధు స్వరూపులైనటువంటి గురుదేవుల అనుగ్రహం. అక్కడ మదన జరుగుతుంది. ఆ మదన జరిగేటువంటి సమయంలో ఆ మందర పర్వతాన్ని పట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళ ముందుకి మదించలేకపోతున్నారు. అది మునిగిపోతుంది. అప్పుడు అర్థించారు. అర్థిస్తే అప్పుడు స్వామి ఎట్లా వచ్చారు? కూర్మావతారంతో వచ్చారు. కూర్మావతార పీఠం దేనికండి? దేనికి పెడతారు మీరు? కూర్మాని దేనికి పెడతారు? క్షేత్రాల్లో కూడా ఉంటుంది కదా. క్షేత్రంలో ప్రవేశిస్తుంటేనే ముందు పెడతారు కదా. అవునా? దృష్టి తగలకుండా ఉండటానికే కదా. అందుకని ఎక్కడ ఈ పరదృష్టి అనేటువంటిది ఎక్కడ తగులుతుందో, ఈ ప్రపంచం అనేటువంటి పరదృష్టి ఎక్కడ వస్తుందో అని చెప్పి ఆ దృష్టిని నిరోధించడానికి స్వామి కూర్మావతారులై అక్కడ అక్కడ మన చేసుకునే సాధన దగ్గర స్వామి అట్లాగా మనకి అనుకూల వాతావరణాన్ని అనుకూలము చేస్తున్నారు. అక్కడ అనుకూలం చేస్తున్నారు. చేస్తున్న సమయంలో మరి అటువంటి ఆ మదించేటువంటి సమయంలో ఇప్పుడు మదన బాగానే జరుగుతోంది. మదించేటువంటి సమయంలో కావలసిందేంటి? అమృతం కావాలి. మరి ఏమొచ్చాయండి ముందు? చెప్పండి. డైరెక్ట్ హాలాహలం రాలా. ముందు కూడా కొన్ని వచ్చాయి. ఉచ్చేశ్రవం వచ్చింది, ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, మరి లక్ష్మీదేవి వచ్చింది. సరే, అవంతా మీకు తెలుసుగా భాగవతంలో. ఇలాంటివి మనకి కూడా సాధనలో ఇక్కడ దాకా సాధన మనకి హాయిగా పొందేట మీకు ఆలోచనలు వస్తున్నాయి అంటూ ఉంటారు. ఏంటవి? దానికి సంబంధించి మనకు సంబంధించినవి కాదు. అంటే ఊర్ధ్వ దృష్టి కలిగిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. అది ఎవరిది వారికి వెళ్ళిపోవాల్సిందే. వచ్చినవన్నీ నావి కావాలి అనుకుంటే అక్కడ అవ్వవు. కాబట్టి మనం కూడా అక్కడ మనం సాధన చేసుకునేది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికే. కానీ ప్రపంచంలో ఏవో కావాలి, పదవులు కావాలి, స్థానాలు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా ఉండాలి, అందరిలో నేను కోటీశ్వరుని అనిపించుకోవాలి అంటే నువ్వు ఇక్కడే ఉండిపోతావు. కానీ నువ్వు ఎక్కడికి? అద్వైత సామ్రాజ్యాన్ని చెందలేవు. అద్వైత సామ్రాజ్య చక్రవర్తి పాదాల చెంతకు చేరాలి అనుకున్నప్పుడు వీటన్నిటినీ కూడా తాత్కాలికమే. ఉచ్చేశ్వరవాన్ని ఎవరు తీసుకున్నారు? ఇంద్రుడు తీసుకున్నాడు. ఐరావతాన్ని ఎవరు తీసుకున్నారు? ఇంద్రుడు తీసుకున్నాడు. మరి కల్పవృక్షం వస్తే ఎవరికి వెళ్ళింది? కామధేను వస్తే ఎవరికి వెళ్ళింది? మరి లక్ష్మీదేవి వచ్చింది. వెంటనే ఆశపడ్డారు అందరూ. కానీ అమ్మాయ ఎవరిని వరించింది? ఎవరు ఎక్కడికి వెళ్ళలో అక్కడికి. అంతే. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి తత్వ దృష్టి కలిగి ఏది ఎవరిది, ఎవరి కోసం ఏది ఎలా ఉంటుందో అనేటువంటి తత్వ దృష్టిలో నువ్వు పునీతమైపోయి ఉండాలి, పులకరిస్తూ ఉండాలి అక్కడ. అంతేగాని అన్నీ నాకే కావాలి,
అన్నీ నావే అవుతాయి అనేటువంటిది అన్నీ నేనే కాబట్టి అన్నీ నేను కనికరిస్తేనే కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ బాహ్య దృష్టికి వచ్చి అన్నీ నేనే అంటున్నాను కాబట్టి మీవన్నీ నావే అంటే ఎలా కుదురుతుంది? అన్నీ లేవు, నేను ఒక్కటే అనుకున్నప్పుడు అసలు అన్నీ లేవు, ఉన్నది నేనే, ఇంకా రెండోది అనేటువంటిది లేదు అక్కడ. అటువంటి దృష్టికి వస్తుంది. అటువంటి దృష్టి ధ్యానంలో హాయిని పొందుతున్నాం మనం. అక్కడికి వచ్చేసరికి వాటన్నిటిని నిరోధించిన తర్వాత అప్పుడు తట్టుకోలేనటువంటిది వస్తుంది, మాయ వస్తుంది అక్కడ. ఏంటిది? హాలాహలం. తట్టుకోవడం కష్టం, చాలా మనిషిని ఊగించేస్తూ ఉంటుంది. అటువంటి ఆ హాలాహలాన్ని తట్టుకునేటువంటి వాడెవరు? అది కూడా మన పాలు కాదు. మన మోహాన్ని చెంది అక్కడికి వచ్చిన తర్వాత నా మాయ అంటూ ఉంటారు. మాయ గురించి ఏమన్నా పాట పాడుతూ నా మాయని తొలగించు అంటుంటారు. అక్కడ మరి ప్రతి చోట నానే లేకపోతే పాటలు ముందుకెళ్ళమనుకోండి, నానే లేకపోతే అక్కడ పాట ముందుకెళ్ళదు. నా మాయను హరించు అంటారు. మధ్యలో మాయేమో అంతరా ఆవరించుంటే పరమాత్మలాగా మాయను హరించు ప్రభు అంటే పోతుంది. పాటలు అక్కడ నే ఎక్కడ కుదురుతుందా? మధ్యలో, ఆ పాటల మధ్యలో. ఇప్పుడు పర్టికులర్గా చెప్పలేని, పాడుతున్నప్పుడు మీరే కనుక్కోండి. అక్కడ గబుక్కునేదో నా మాయ, నా పాపం. ఆ పాపానికి కూడా పాపం నాదే. పాపాలను హరిస్తానన్నది కానీ హరినామం నా పాపం అని అక్కడ ఏం గూడు కట్టుకుని లేదు. నువ్వు తెచ్చుకుంటున్నావు మళ్ళీ నా పాపం అని. మళ్ళీ ఎక్కడైనా మర్చిపోతానేమో, ఎక్కడైనా చిలవల పొలాలు ఎక్కడ ఉండిపోతాయేమో, అది గదిలో కట్టేసి ఉన్నట్టు నా పాపం. అందుకని నా లేదు, నే లేదు, వీటికి అసలు లేదు. అందుకని అటువంటి చక్కగా తత్వదృష్టి ఆడికి వచ్చేసరికి, తత్వదృష్టికి వచ్చేసరికి ఈ మాయ యొక్క ఈ విషపు జ్వాలలకి అక్కడ మానవుడు హతం అవ్వకుండా అప్పుడు దానిని కూడా అది బ్రహ్మ యొక్క ప్రకాశమే, బ్రహ్మ కన్నా భిన్నమైనటువంటిది లేదు అనేటువంటి దృష్టికి వెళ్ళేసరికి అక్కడ సహస్రారంలో ఏముంటుందంటే ఏమి లేదు. నిజమైనటువంటి ప్రజ్ఞా దృష్టితో ఉన్నటువంటి వారికి ఇప్పుడు నా చెయ్యిని, నా కాలుని, నా కన్నుని, నా చెవిని, నా ముక్కుని, అది కూడా నాయే కదా. ఎంత పాపం, ఇంత శరీరం ఉన్న తర్వాత నానకపోతే బాగుండదు కదా. ఇప్పుడు ఈ నాయే, ఈ నానత్వమే ఎక్కడి దాకా వెళ్తుందంటే నా దస్తావేజులు, నా బ్యాంకు బ్యాలెన్సులు ఏంటో. అందుకని నాది ఇక్కడ పడిపోతుంది. ఈ నాది ఇక్కడ పడిపోగానే నా అనుకున్నవన్నీ లాక్కెళ్తూ ఉంటారు. అవే కదా దస్తావేజులు, బ్యాంక్ బ్యాలెన్సులు, మరి నగలు గట్రా. వెళ్ళేవాడు ఒక నాకు డైమండ్ నెక్లెస్ తీసుకెళ్తాను అంటాడు అనుకోండి, చుట్టూ వాడు ఆ బ్రతుకు కూడా ఉండనేవారు. వాడు వెళ్ళకముందే అది లాగేస్తే బాగుంటుంది. మన డైమండ్ని ఎవరు తీసుకోరు ఇక్కడ. మన డైమండ్ అందరి దగ్గర ఉన్నదే. కానీ ఎవరికైతే గుర్తింపు వస్తుందో, ఎవరైతే దాన్ని గమనిస్తారో, ఆ డైమండ్ అనేటువంటి ఆ పదం మన దగ్గరే ఉంది కానీ మనకి భిన్నంగా లేదు. అది అందరిది అయి ఉన్నది. అది అందరిది అయింది, ఏ ఒక్కరిదో మాత్రం కాదు, అందరిది అయి ఉన్నది. కాబట్టి అటువంటి శాస్త్రాలలో ప్రకాశించేటువంటి పరమాత్మ యొక్క స్థానాన్ని చేరుకునేసరికి ఏమవుతుంది? అక్కడ హాయి, ప్రశాంతత. అక్కడి నుంచి మళ్ళీ దిగడానికి ఉండదు. ఎందుకంటే సర్వాత్మన దృష్టి వచ్చేస్తుంది. అటువంటి ఉపాసనని ఏమన్నారు? అది గురు ఉపాసన. ఇది సర్వ శరీరస్థ చైతన్య బ్రహ్మ ప్రాపకో గురు ఉపాస్య. గొప్పదైన ఉపాసన అది. ఏది? సర్వ శరీరస్థ. అక్కడికి వచ్చినటువంటి ఆ మహాత్ములకి దృష్టి ఎలా ఉంటుందంటే అన్ని శరీరాల్లో ఉన్నది కూడా ఏ చైతన్యం అయితే ఉందో బ్రహ్మ ప్రాపక. ఇది ఉపాసన. మనం కాబట్టి ఏం చేయాలి? చెప్పేది వింటూ మర్చిపోకూడదు, దాని గురించి ఉపాసన చేసుకోవాలి. దాన్ని ఉపాసన చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ షట్చక్రో పరిసంస్థితాయై నమః అంటే ఈ షట్చక్రాలకి ఏది సహస్రారంలో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మ జగన్మాత. అందుకనే గాయత్రి మాత అయింది అక్కడ. గాయత్రి మాతకు అసలు మామూలుగా, ఎందుకంటే రూపం రాను ఎక్కడెక్కడి నుంచో పట్టుకుని బయటకు వచ్చిందే తప్ప అమ్మకి అస్సలు రూపం లేదు. ఎక్కడుందంటే అంతర్భావన. అది ఎంత అంతర్భావన అంటే మీరు చూడండి, గాయత్రి మంత్రం ఏదై ఉన్నది? ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అనేటువంటి ఇంత గాయత్రి మంత్రానికి మనం అంత చెప్పుకున్నా కూడా దానిలో అంతర్భావమై ప్రకాశించేది ఓంకారం ఒక్కటే. కట్టుమాదంతా కూడా ఆ ప్రణవం అనేటువంటి ఆ ఓంకారము ఎట్లా ప్రకాశిస్తోందో చెప్పబడింది మంత్రంలో. ఇది ప్రణవం అనేటువంటిది వీటిలో ఎలా ప్రకాశిస్తోందో చెప్పబడుతోంది. ఏమని అక్కడ భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక అటు 7 లోకాలు ఇటు 7 లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మాతల పాతాళాది 7 లోకాలు. అటు 7 ఇటు 7 14 లోకాలు కూడా ఎటువంటి ఆధారం లేకుండా ప్రకాశిస్తూ ఉన్నది ఏది అంటే ఒకే ఒక్కటి, అది ప్రణవమే. ఓ స్వామివారు రామానంద సాగర్ వారిది రామాయణం చాలా బాగా చూపించారు స్వామివారు. హిందీలో వచ్చింది, ఇప్పుడు తెలుగులో కూడా వచ్చిందో మరి తెలీదు. దాంట్లో రాముడికి వశిష్ఠ మహర్షి వారు మరి గురువులు కదా, వశిష్ఠాశ్రమంలో శ్రీరామచంద్ర ప్రభు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో రామచంద్ర ప్రభువుకి ఇలాగా ఈ షట్చక్రాల గురించి చెబుతూ ఈ మంత్రం గురించి షట్చక్రాల గురించి చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు అసలు మనం ఏం చేస్తుంటామంటే మనం కూర్చున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి మనస్సు మనకి ఎలా చూపిస్తోందో, ప్రపంచానికి ప్రపంచమంతా నువ్వు చూస్తున్నావు అంటే నిన్నెలా తీసుకొస్తోందంటే నీ నుంచి వేరు చేసి ప్రపంచాన్ని చూపిస్తోంది. నీకు భిన్నంగా ఉన్నట్టుగా ప్రపంచాన్ని చూపిస్తోంది. అలాగా ఈ చక్ర ఆ 7 లోకాలు కూడా ఇలా ఈ షట్చక్రాలని కూడా ఈ 6 చక్రాలని కూడా ఎట్లా ప్రకాశింపచేస్తోందో అనేటువంటి విషయాన్ని అక్కడ చూపిస్తుంటే బాబుజీ మహారాజు చూడండి చూడండి నేను చెప్పేది అదే చూడండి అని చూపిస్తుండేవారు. అంటే ఒక మహానుభావుడు చెప్పారట, మా శ్రీరామ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, పరమ సద్గురుదేవులు అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ మహారాజు వారు నామం 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 అని షోడసాక్షరి మహామంత్రాన్ని అసలు ఉన్నది 8 దిక్కులైతే వారు ప్రచారం చేసింది వాడవాడలా ఎక్కడ అంటే మన అసలు ఉన్నదే నామంలో ఉన్నాం.
మన నామమే మన స్వరూపమై ఉన్నది, నామమే మనల్ని నడిపిస్తోంది, అటువంటి రామచంద్రుడే మనతో ఉన్నాడు అని స్వామీజీ మహారాజ్ ఎప్పుడు వారికి ఉపదేశం చేస్తూ నామాన్ని అహర్నిశలు ఇంకా ఎక్కడున్నా నామం చేయటమే అని వారి చేత చేయించడం. మళ్ళా ఆ కరదివిటిని మరి వారు అవతారాన్ని చాలించినప్పటికీ కూడా మళ్ళా మన శ్రీరామ్ గారు ఇంకా అనేక భక్తుల ద్వారా మళ్ళా ఆ ప్రచారం అవుతూనే ఉంది. స్వామివారికి కూడా మరి స్వామీజీ మహారాజ్ అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ వారు చాలాసార్లు మరి రావడం జరిగింది. జయంతుల్లో తుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మరి గుండుగోల్లో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, అలాగే ఆశ్రమానికి కూడా రావడం జరిగింది. కానీ ఎప్పుడు వచ్చినా హార్మోని దగ్గరికి వచ్చిన స్వామీజీ పాడడం, స్వామివారు గురుదేవులు అలాగా ఆనంద భాష్పాల్లో మునిగి తేలడం. ఇక వారిద్దరి సన్నివేశం ఎట్లా అంటే అసలు అందరి మధ్యలో వారు హాయిగా ఇలా ఏకాకృతి కౌగిలించుకునేవారిద్దరు. అదే సన్నివేశం మళ్ళా ప్రభుదత్త బ్రహ్మచారి గారి బృందావనంలో ఉంటూ ఉండేటువంటి ప్రభుదత్త బ్రహ్మచారి గారు కూడా వచ్చినప్పుడు స్వామి మళ్ళీ అటువంటి సన్నివేశం. ఇక ఉన్న భక్తులు ఇద్దరి పాదాలని కూడా పళ్ళెల్లో పెట్టి పాద ప్రక్షాళన చేసేటువంటి సందర్భం జరుగుతుండేది అక్కడ స్వామివారి. అటువంటి అవధూతేంద్ర సరస్వతి స్వామిజీ వారు వీరు నామ ప్రచారం చేస్తూ ఉంటే మన శ్రీరామ్ గారు ఇంకో మహానుభావులు లక్ష్మణేంద్రుడు వారు కలిసి, ఏమయ్యా నువ్వు నామాన్ని వినిపిస్తున్నావు, నువ్వు ఆ దృశ్యాన్ని చూపించడం కూడా చేశావనుకో మానవుల్లో ఇంకా అనురక్తి పెరుగుతుంది అంటే మహాత్ములు చూడండి ముందు రాబోయే విషయాన్ని ముందరే గమనించి లక్ష్మణేంద్రుల వారు నృత్యం కూడా చేయాలి అని వారు అంటే అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ వారు కూడా నృత్యం చేస్తుండేవారట. కానీ అప్పటికి వీరు రామలీల ఆడుతుండేవారు కాదట. కానీ లక్ష్మణేంద్రుల వారు ప్రోత్సహించి వీరిని దింపితే మనం చూసాం ఇక్కడ ఏది రామలీలు. నిజంగా మనం మర్చిపోయాం అక్కడ. నిజంగా ఆయన వృద్ధాప్యంలో ఉండి కూడా మనకి చూపించడం కోసమే వారు మళ్ళా ఆఖరణ కూడా ఆ రామలీలని మనకి సప్తాహం పెట్టుకుని ఏది షోడసాక్షి మహామంత్ర జపం మనకి మరి అఖండంగా హరినామం పెట్టుకుని ఆ సప్తాహం జరుగుతూ ఉంటే ఆ 7 రోజులు కూడా మనకి రామలీలలు, ఆఖరి రోజు మళ్ళా శివుని లీలలు కూడా చూపించారు అని మనకి జరిగాయి ఇక్కడ. అలా ఎందుకు దృశ్యం కావాలి అంటే మనం ఈ రెండిటితోనే మనం భద్రం కర్ణేభి భద్రం పశ్యేత్, భద్రం కర్ణేభి శృణుయామదేవా భద్రం పశ్యేత్ మాక్ష విరియచిత్ర. కళ్ళతో చూసిన దృశ్యాన్ని ఇంకా అత్తుకుని ఇప్పుడు దేనికి లోబడిపోతున్నారు అందరూ. పూర్వం టీవీలు లేవు, టీవీలు రానప్పుడు రేడియోలు చెవుల్లోకి వెళ్తుండే, రేడియోలు చెవుల్లో నేను చూస్తుండేదాన్ని. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ క్రికెట్ ఆటలు అవి. నాకు ఇప్పటికీ పాపం నాకు ప్రయత్నం చేశారు, ఏంటంత చెవు కోసుకుంటారు కదా, ఏంటది అసలు క్రికెట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు పాపం పిల్లకాయలు. ఇంతవరకు నాకు ఎక్కలేదు. నాకు ఎక్కాలంటే వాళ్ళు చాలా కష్టపడినా కూడా ఎక్కదు అది. కానీ ఆ క్రికెట్ వచ్చినప్పుడు ఎందుకు అడిగానంటే ఆ క్రికెట్ అంటే ఏంటరా అలా అని ఏంగా బయట పెట్టుకుని వినేవాళ్ళు కాదు, ఇక్కడే ఉండేది రేడియో. ఆ క్రికెట్ వినడానికి అలా వినేవాళ్ళు అప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు ఇగో ఈ టీవీలు వచ్చిన తర్వాత ఏమైపోతున్నారంటే వాటికి అతుక్కుపోతున్నారు. ఏమతుక్కుపోతున్నారు అది ఇంకా ఇలాగే పట్టుకున్నారు. కానీ టీవీలు వచ్చిన తర్వాత టీవీలకు అతుక్కుపోయి ఇక ఆటలల్లో వెళ్ళి నాటకాల్లోకి వచ్చేసింది. ఆటలల్లో జారిపోయి ఆటల నుంచి నాటకాల్లోకి వెళ్ళారు. నాటకాలు అంటే సీరియల్ అనమాట. ఆ నాటకాల్లోంచి ఎక్కడికి వెళ్ళారు? సినిమాలోకి వెళ్ళారు. ఏమన్నాను? సినిమా కాదు, సినిమాల్లోకి వెళ్ళారు. అంటే శనికి తల్లి అనమాట అది సినిమాల్లోకి వెళ్ళారు. ఆ సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని వదిలిపెట్టాలనుకున్న ఆ మనసు కలిగిన వాళ్ళు దాన్ని వదిలి వీళ్ళు రాగలరా? వీళ్ళని వదిలి ఆ పెట్టి ఉంటుందా? ప్రతి ఇంట్లో ఉండే పెట్టి శనిపెట్టి ఒకటి ఉంటుంది కదా, దేనితో చెప్పండి పాపం. ఇక్కడ మహాత్ములు ముందే గుర్తించి మనకి ఏది వింటున్నారో అది కూడా దర్శింపజేయడం కోసం పాపం మహాత్ములందరూ కూడా ఏదో విధంగా ఈ అవనిలోకి వచ్చి వారి ప్రయత్నాలు ఇగో ఈ మాయల్లో పడేటువంటి మానవుల్ని ఎలా ఉద్ధరించాలి, ఎలా భగవన్నామానికి తీసుకురావాలి, భగవన్నామంలో ఉన్నటువంటి అమృతాన్ని ఎలాగే అది అమృతమై ఉంటే మనకు మృతం ఎలా కలుగుతుందండి? రామనామం చేసేటువంటి వాళ్ళకి చావాలన్నా చావలేరు వాళ్ళు.
ఎందుకంటే దానికి అది చేసే వాళ్ళకి చావు ఉండదు. పోయేది వచ్చింది పోతుంది తప్ప చావు ఎక్కడి నుంచి వస్తుంది? చావు వెతుక్కోవాల్సిందే. రావాలంటే ఏం వెతుకుతుంది? అది కూడా వెళ్ళి వెతుక్కుని అది కూడా ఏమైపోతుంది? చీకటి వెలుగును ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. చీకటి వెలుగును ఎత్తుక్కోగలదా? అసలు దానికి సత్తా ఉందా? చీకటి వెలుగును ఎత్తుక్కోలేదు. కానీ వెలుగు చీకటి వెతుకుదామని వెళ్ళింది. కానీ చీకటి ఉంటుందా? వెలుగు చీకటిని వెతుకుదామని వెళ్తే, పట్టుకుందామని వెళితే వెలుగు వెళ్ళినంత లెక్క చీకటికి ఆస్కారం లేదు. అలాగే రామనామం ప్రచారం ఉన్నంత లెక్క రామనామాన్ని స్మరిస్తున్నంతసేపు ఎక్కడైతే నామ ప్రచారము, నామ అవతారుల్ని మనం అనుకుంటూ ఉంటామో, మహాత్ముల యొక్క లీలలు చెప్పుకుంటూ ఉంటామో, మహాత్ముల్ని దర్శిస్తూ ఉంటామో, మహాత్ములు ఏ మనస్సుకి హత్తుకుపోతూ ఉంటారో, బోధ అనేటువంటి జ్ఞానం ఎవరికి హత్తుకుంటూ ఉంటుందో అక్కడ మాయకి తావలేదు, అజ్ఞానం ఉండడానికి తావలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాం మనం? అక్కడ పాల భాగాన్ని దాటి, పాల సముద్రాన్ని దాటి ఏది ఇంకా ఉన్నతంలో ఉండేటువంటి తత్వ దృష్టి, తత్వంలోకి వెళ్ళేసరికి అక్కడ సహస్రాలలో ప్రకాశించేటువంటి ఆ గురుదేవుని యొక్క ఆనంద స్వరూపం, నీ స్వస్థలం ఏది, నీ ప్రతి ఒక్కరి స్థానం ఏది, నిజస్థానం. అటువంటి స్వస్థానం ఏది, మన ప్రస్థానం ఏది, ప్రణవ స్థానం. అటువంటిది అక్కడ ఏది ప్రతిధ్వనిస్తోంది? అటు 7 ఇటు 7 లోకాలు మనకి ప్రణవమే ఘోషిస్తోంది. ప్రణవాన్ని వినిపించడానికి కూడా మనమే ఓమనక్కర్లేదు. ఖాళీగా ఉన్న చెంబు చెవిలో పెట్టుకోండి, ఖాళీగా ఉన్న శంఖం చెవిలో పెట్టుకుంటే ఓంకారమే వినిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఖాళీగా ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళి, కింద ప్రపంచాన్ని దాటి కొండ మీదకి వెళ్ళి చూడండి, అక్కడ ఏం వినిపిస్తూ ఉంటుంది. రాత్రి వేళ చూడండి, మీ టెర్రస్ మీదకి వెళ్ళి చూడండి, అక్కడ ఏం వినిపిస్తూ ఉంటుంది. నువ్వు వినాలే కానీ, చెవుల్ని ఇంకో సంకల్పం లేకుండా వినాలే కానీ అక్కడ ప్రణవం మనం అనక్కర్లేదు, అక్కడ ప్రకృతి మనకు వినిపిస్తూ ఉంటుంది. అందుకని అటువంటి ప్రణవం అనేటువంటి ఓంకారంతో ప్రకాశిస్తుంది. అది సృష్టికి మొదలొచ్చింది. ఆ ప్రణవం గురించి ఆలోచిస్తూ ప్రణవం లోపలికి వెళ్ళి అర్ధతాత్పర్యాలు చూసేసరికి సృష్టి స్థితిలో ఏర్పడ్డాయి. ఆ సృష్టి స్థితులు చేయడానికి ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి గురుశక్తి అయింది, ఆది పరాశక్తి. కాబట్టి అటువంటి శక్తి మనందరిలో ప్రకాశిస్తుంది. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు వాటి స్వరూపంలో ప్రపంచ దృష్టితో ఉన్న వాళ్ళకి అవి వాటి వలన కీడు లభిస్తోంది. కానీ ఎవరైతే పరమాత్మ దృష్టి వైపుకు వస్తున్నామో, ఎవరైతే ధ్యానాది అనుష్ఠానాలు చేసుకుంటూ మన ఇల్లు చక్క పెట్టుకోవాలంటే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత జమా ఖర్చు లెక్క పెట్టుకుంటావా లేదా? పర్సులో డబ్బులు పెట్టుకెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అవి మేము పెట్టమండి, ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం అంతే. వాళ్ళ పెట్టేస్తుంటే ఏదో ఒకనాడు నీకు గుర్తురాదా? ఎంత కోటీశ్వరుడైనా మళ్ళీ వెనక్కొచ్చి లెక్క పెట్టుకోవాల్సిందే. లెక్క లేకుండా ఎవడో ఉండడు. ఎందుకంటే ఖర్చు పెడుతున్న కొద్ది ఖర్చు అయిపోతుంది అది, కానీ నీ దగ్గర మిగలదు. దాని గురించి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అందుకని ఎప్పుడప్పుడు మన కాలం గురించి మనం ఆలోచించాల్సి వస్తుంది. మన జీవితం ఏంటి, మన జీవిత పరమార్థం ఏంటి అని ఎవరైతే తన్ను తాను గుర్తిస్తామో అది నిజ సంపదగా మనకి ఆత్మ సంపదగా మారిపోతుంది. కాబట్టి అటువంటి ఆత్మ సంపదని మనం సంపాదించుకోవడం కోసం వచ్చాం. అటువంటి స్థిరాస్తి మనది, అంతేగాని మారిపోయేటువంటి ఆస్తి కాదు. చంచలమైనటువంటి ఏది బాహ్యంగా చూసేటువంటి ధనధాన్య భోగభాగ్యాలుగా చంచలం కలిగించేది కాదు, చలించేది కాదు. అది అచంచలమైనటువంటిది. అచంచలమైన భక్తి మనకున్నదా, అక్కడ అచంచలమైనటువంటి సంపదగా వారసులం అయిపోతామని. అటువంటి స్థిరాస్తి మనది, అటువంటి శాశ్వతమైనటువంటి పదం మనది. అటువంటి పదాన్ని మనకి చూపించడం కోసం మహాత్ముల ఆ రూపాల్లో అవతరించి మనకి తెలియచేయకుంటే మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? అటువంటి మహానుభావులు మనకి చెవిలో ఇల్లు కట్టుకుని మన అనేక రీతుల్లో మనకు అందిస్తున్నారు. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ. హరి ఓం. ఇంతవరకు మనం
ఏ ఒకే ఒకదైనటువంటి ఒకే వస్తువు ఒకే ఉన్న తత్వాన్ని గురించి మాట్లాడుకున్నాము. అందరం అందులోనే ప్రకాశిస్తున్నాం. అది అమృతం. అది మనం అందరం అమృత సాగరంలో ఉన్నామండి.